ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన 212 అంటే 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ హాస్టల్లో చదివేదంతా కూడా నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే, ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది. సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష. ఈరోజు పేదలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు. మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి అదేవిధంగా కడుపు మాడుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది అధ్యక్ష, చదువుకోవడం కుదరదు. కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా 40% డైట్ అదేవిధంగా 16% 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు పిల్లలందరి యొక్క భవిష్యత్తును మన చేతిలో ఉంది. ఖచ్చితంగా విద్యకు ఈనాటి మన ప్రభుత్వం అత్యధికంగా మరి ప్రాధాన్యత ఇస్తున్నది.